ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, యూఎస్ వీసా దరఖాస్తు చేసుకునే వాళ్ళకి ఎంబసీ ఒక రూల్స్ అయితే చెప్పింది. మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాము. సోషల్ పోస్ట్లో గవర్నమెంట్ సంబంధించి ఎట్లాంటి విరుద్ధంగా పెట్టకూడదు, దాడులు, చోరీలు కానీ ఇలాంటివి ఏం కూడా చేయొద్దని. మరి రీసెంట్గా భారత్ నుంచి వెళ్ళినటువంటి టూరిస్ట్ ఒక స్టోర్లో ఒక దొంగతనం చేయడం జరిగింది. ఆమెను పట్టుకున్నారు, అరెస్ట్ కూడా చేశారు. ఒక్కసారి మరి దీని నుంచి ఏం చెప్తారు సార్? ఈ సంఘటనను డిస్కస్ చేయడం మంచిది. డిస్కస్ చేస్తే అదొక అసాధారణ మెథడ్. ఇంటి కంట్రీకి, దేశానికి పేరు పోగొట్టే పద్ధతి. ఎందుకంటే ఇండియాకి ఒక నేము, ఒక వాల్యూ, ఒక రిగార్డ్ ఉంది. ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఎక్కడికో తీసుకెళ్ళి, అంతకుముందు గవర్నమెంట్స్ కూడా చేసాయి. నరేంద్ర స్థిరంగా ఐ థింక్ 3 సార్లు ప్రైమ్ మినిస్టర్ అని నాకు ఉన్నంత వరకు తెలియదు. కంటిన్యూగా 3 times సీఎం, 3 times పిఎం అవ్వడం అంటే ప్రపంచం మొత్తంలో కూడా ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఒక బ్రాండ్ ఉంది. ఏ ప్రాబ్లం వచ్చినా, ఎలా వచ్చినా, పాకిస్తాన్ ఇండియా యుద్ధం చూసాం మనం, ఎలాగైంది, ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాం అనేది చెప్పామని. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఎక్కడో వెళ్ళి టూరిజంకి వెళ్ళి 1 week 10 days 11 daysకి అక్కడ ఆ మహిళ, అది కూడా జెంట్స్ చేసినట్టు మహిళ చేయడం, భారత మహిళ అంటే ఒక పద్ధతి, ఒక వాల్యూ ఉంది, ఇండియన్ ట్రెడిషన్. అలాంటిది ఆవిడ 7 గంటలు దాదాపు రీటైల్ స్టోర్లు ఉంటాయి. ఇప్పుడు సీసీ కెమెరాస్ అన్నింటిలో ఉన్నాయి, కానీ తెలీదా? ఓవర్ కాన్ఫిడెన్స్ కాబట్టి 7 గంటలు తిరుగుతుంటే అప్పుడే వాళ్ళు మానిటర్ చేశారు. సో ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ చేసి బయటికి వెళ్ళినప్పుడు పట్టుకుని అన్ని పక్కల బ్యాక్ డోర్, ఫ్రంట్ డోర్ అన్ని సెక్యూరిటీ పెట్టున్నారు. సో ఆవిడ 7 గంటల తర్వాత స్లోగా చూసుకొని $1,300 అంటే దాదాపు 1,100 అంటే $85 లెక్కేసుకుంటే ఎంత వాల్యూ అండి? అంత హై వాల్యూ అని దొంగతనం చేద్దాం అనుకోవడం భ్రమ. ఇట్స్ వెరీ ఫూలిష్ థింగ్. దానివల్ల ఆవిడకి ఎలాగా చెడ్డ పేరు వచ్చింది. మొత్తం దేశానికి ఎక్కడ వచ్చో ఇండియా, భారతదేశం అంటే భారతదేశం పరువు తీస్తుంది. లక్ష దీనికోసం పెద్ద ఏమవుతుందండి? ఇప్పుడు నేను అనేది అంటే అది మంచిది కాదండి, మంచిది కాదు అది. ఎందుకంటే ఎక్కడో టూరిజంకి వెళ్ళి ఇప్పుడు ఈవిడ ఒక్క పని చేసినందువల్ల మొత్తం భారతదేశం నుండి వచ్చేవాళ్ళకి, లేకపోతే ఇతర దేశాల నుండి వచ్చేవాళ్ళకి దెబ్బ పడింది. అంటే ఒక్క తప్పు చేస్తే 99 మంది శిక్ష పడుతుంది. ఒక రాంగ్ 99, 1 drop of lemon will break the pot of milk అని. యూఎస్ ఎంబసీ ఏం చేశారంటే రూల్స్ టైట్ చేశారు. ఇట్టి పైన ఎవరైనా ఇలా దొరికితే వాళ్ళు పర్మనెంట్గా వీసా వచ్చే అర్హత కోల్పోతారు, శాశ్వతంగా అమెరికా రావడానికి ఛాన్సెస్ ఉండదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? దొంగతనం చేయడం ఏంటి అసహ్యం? లేకపోతే డబ్బులు అయితే అడుక్కోవాలి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. ఇలాంటి ఇన్సిడెంట్ అయినట్టు చాలా బ్లడ్ బాయిల్ అవుతుంది మనకి. మనం ఏంటి ఒక పక్క దేశాన్ని బిల్డ్ చేయాలనుకుంటున్నాం, ఇంకోటి వచ్చి దేశాన్ని కొలాప్స్ చేయాలనుకుంటారు. కొంతమంది ఆ పాకిస్తాన్ కూడా ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా తయారవుతుంది. ఇప్పుడు ఇండియాలో ఉండి ఇండియా అంటే తిన్నింటి వాసాలు లెక్కెడతారంట. కంట్రీలో ఉంటూ కంట్రీకి అన్యాయం చేయడం అనేది దౌర్భాగ్య స్థితి అది. సో ఈ యూఎస్ ఎంబసీ నవ్వు ఏం చేసినట్టే ఈ రూల్స్లో వీసా కానీ ఇచ్చినప్పుడు మేబీ నాకు తెలిసి టైప్డ్ కండిషన్లు పెట్టి ఇలాంటి పనులు చేస్తే కనుక యూ విల్ బి టేకెన్ ఫర్ ఎ రైడ్. అండ్ ఆల్రెడీ జైల్లో పోలీస్ స్టేషన్లో పెట్టినట్టున్నారు. ఇప్పుడు నిన్న అమ్మాయి చేసింది. మరి పోలీస్ స్టేషన్ పెట్టారు, రివ్యూ పెడతారు, కేసు పెడతారు, ఆర్గ్యుమెంట్ చేస్తారు. తర్వాత ఏమైతే జైల్లో పెట్టడం, లేదా పెనల్టీ వేయడం, బహిష్కరణ చేయడం ఏదో చేస్తారు. బట్ అది అవసరమా? జస్ట్ ఫర్ ల్యాక్ ఆఫ్ రూపీస్ సమ్ ఫ్యూ థౌజండ్స్ ఆ పని చేయడం ఆ పేరెంట్స్కి ఇబ్బంది, ఫ్యామిలీకి ఇబ్బంది, కంపెనీకి ఇబ్బంది, ఆ కంట్రీకి ఇబ్బంది. అంటే ఇలా ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు సార్? అంటే అక్కడ జాబ్స్ లేక మరి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి సర్వైవల్ అండి. ఇప్పుడు ఆంధ్రాలో, తెలంగాణలో చూసుకుంటే ఎప్పుడైతే మనకి జాబ్స్ లేవో దొంగతనాలు ఎక్కువ అవుతాయి, నక్సలైటిజం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు కొద్ది తగ్గింది. మాకు తెలుసు మీ చిన్నప్పుడు ట్రెండ్స్లో ఎప్పుడైతే రెసిషన్ వస్తుందో బతకాలి, పిల్లల్ని చదివించాలి, తిండి తినాలి, తల్లిదండ్రులు పోషించాలి, డబ్బులు ఏదో ఒక విధంగా మార్గంలో. ఇప్పుడు ఏటీఎంలో ఎన్ని రకాల దొంగలు అయ్యాయండి. ఏటీఎం ఎంత స్ట్రిక్ట్ పెట్టినా దొంగతనం ఉంది. కార్పొరేట్ కంపెనీలు, బ్యాంకులు ఎన్ని లూటీలు చేయలేదు. ఇదంటే ఏంటంటే ఫ్రస్ట్రేషన్లో చేస్తారు జనాలు. టెర్రరిజం ఒకటి ఫ్రస్ట్రేషన్ అంటే వాళ్ళు ఏమీ చేయలేక వాళ్ళ మీద వాళ్ళ కోపం ఎలా తీసుకుని ఇలా తీసుకుంటారు. అంటే అమెరికాలో కనుక దాడులు, దోపిడీలు, చోరీలకి ఇలా పాల్పడితే అక్కడ ఉన్నటువంటి న్యాయపరమైన సమస్యలు అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి. నేను సింగపూర్ వెళ్ళినప్పుడు ఎవరో పల్లెటూరు వాళ్ళు వచ్చి ఫుట్పాత్ మీద స్ప్లిట్ చేశాడు. అప్పటి వరకు కార్లు లేవు, 3 పక్కల నుండి 3 కార్లు వచ్చాడు, కార్లు ఎక్కించారు పోలీసు వాళ్ళు. స్ప్లిట్ చేయడం అనేది క్రైమ్.
చేయకూడదు. బికాజ్ రోడ్స్ అంత నీట్, మన బెడ్రూమ్లో ఉంటాయి రోడ్స్. క్రైమ్ అంటే వాళ్ళకి తెలీదు, పాస్పోర్ట్ సీజ్ చేశారు. ఎస్ మళ్ళీ మేము పక్కన ఉన్న ఆడికి ఇంగ్లీష్, సింగపూర్, మలేషియన్ భాష రాదు కదా, మేము దగ్గర వెళ్ళి మాట్లాడి గ్యారంటీ ఇచ్చి మళ్ళీ ఇంకోసారి చేసామంటే పాస్పోర్ట్ సీజ్ చేస్తామని చెప్పి వదిలేరు. అంటే అలాంటి తెలియక చేయడం వేరు, ఇది తెలిసే చేస్తారు, దొంగతనం తెలిసే చేస్తున్నారు. ఎస్ డబ్బులు లేవు, మరి షోకులు కావాలి, ఫ్యాషన్స్ కావాలి, లగ్జరీ ఏమంటారు సెంట్లు కావాలి. డబ్బులు ఏమంటే తడి తక్కువ తమాషా ఎక్కువ ఉండకూడదు. మనకు ఎంతవరకు ఉందో ఆ లెవెల్లోనే బతకాలి. లేనిదానికి పోతే ఇలాగే ఉంటుంది, నా గరక నా ఘాటుగా. థ్యాంక్ యూ.